రాము తన విల్లును సింహంపై గురిపెడతాడు. వెంటనే సింహం మాయమై తన గురువుగారిగా ప్రత్యక్షమవుతుంది. రాము ఒక్కసారిగా ఆశ్చర్యంతో అక్కడే నిలబడి చూస్తున్నాడు. ఏంటి ఈ మాయ? సింహం గురువుగారిగా ఎలా అయ్యారు? అయ్యో, నేను సరిగా చూస్తున్నానా? తను నిజంగా మా గురువుగారేనా అని తన మనసులో అనుకుంటూ ఉంటాడు. అలాగే నిలబడిపోతాడు. అప్పుడు గురువుగారు, నాయనా రాము, నా దగ్గరికి రా, నా ప్రియ శిష్య అని పిలుస్తాడు. నీవు చూస్తున్నదంతా నిజం నాయన, నేను నీ గురువుగారినే, సింహాన్ని కాదు, భయపడకు, దగ్గరికి రా రాము అని పిలుస్తాడు. రాము ఒక్కసారిగా గురువుగారు వస్తున్నాను అని ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా తన గురువుగారి దగ్గరికి వచ్చి నమస్కరిస్తాడు. అప్పుడు గురువుగారు, రాము, ఈరోజు నాకు ఎంతో సంతోషంగా ఉంది. నీలాంటి ఉత్తముడైన శిష్యుడు దొరికినందుకు మిమ్మల్ని పరీక్షించడానికే నేను ఈ మారువేషంలో వచ్చాను. ఈ పరీక్షలో నీవే గెలిచావు అని గురువుగారు రాముణ్ణి ఎంతో మెచ్చుకొని బహుమతిని ఇచ్చి తనకు అన్ని విద్యలు నేర్పుతాడు. ఇలా రాము చేసిన ఒక మంచి పని, మంచి ఆలోచన తన జీవితంలో ఎన్నో మార్పులు తెస్తుంది. తనకు కీర్తి సంపదలు లభిస్తాయి. అందుకే పెద్దలు చెప్తూ ఉంటారు, ఎవరు చేసిన మంచి తిరిగి వారికే వస్తుంది. To be continued in next episode.